కూటమి ప్రభుత్వం తప్పుల్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా కొల్లు రవీంద్ర 3 సూత్రాలను ఫాలో అవుతున్నాడు. బురద జల్లడం, ఎదురు దాడి చేయడం, పచ్చి అబద్దాలు చెప్పడం చేస్తున్నాడు. కొండ రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ కొండ రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నాను. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రాజకీయాల్లో వినూత్నమైనటువంటి ఫార్ములాని ఫాలో అవుతా ఉన్నారు. అదేమిటంటే 3 సూత్రాల పథకం. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తినప్పుడు 3 సూత్రాల పథకాన్ని కొల్లు రవీంద్ర గారు అవలంబిస్తున్నారు. అదేమిటంటే అడిగిన దానికి సమాధానం లేనప్పుడు 1 ఎదురుదాడి చేయడం, 2 బురజాలడం, 3 పచ్చి అబద్ధాలు మాట్లాడడం. ఇది కొల్లు రవీంద్ర గారికి తెలిసినటువంటి 3 సూత్రాల పథకం. ఇక కొల్లు రవీంద్ర గారు, నేను మీ యొక్క వీడియోస్ అవన్నీ కూడా చూడటం జరిగింది. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. గడిచినటువంటి 23 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన అప్పు ఎంతండి? 3.36 లక్షల కోట్లు. సరే, 3.36 లక్షల కోట్లు అప్పు చేసిన మహానుభావ, కనీసం ఒక మనిషికి ఎవరికన్నా 3.36 లక్షల డబ్బు మీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారా నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వకుండా సంక్షేమం నిల్లు, అభివృద్ధి డల్లు, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకుల పాకెట్లు మాత్రం ఫుల్లు అన్న చందంగానే మీ యొక్క పరిపాలన ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పేద వైద్య విద్యార్థుల కోసం ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా రాష్ట్ర దశాదిశను మార్చాలనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు ఆయన 5 ఏళ్ల అధికార కాలంలో 2 ఏళ్లు కరోనా పోతే మిగతా 3 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు తీసుకురావాలని గొప్ప లక్ష్యం పెట్టుకుని 17 మెడికల్ కాలేజ్ ఆంధ్రాకి తీసుకొచ్చి అందులో 5 నిర్మాణం పూర్తి చేసి మిగతా వాటికి ఏడాదికి 1000 కోట్ల చొప్పున ఖర్చు పెడితే 5,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటటువంటి ఒక గొప్ప పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపి, తద్వారా ఏడాదికి కొన్ని వందలాది వేలాది మంది డాక్టర్లని తయారు చేసుకోగలిగితే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటాదనేటువంటి గొప్ప లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముందుకు వస్తే, ఆయన ఆ మెడికల్ కాలేజీల్లో కొన్ని సీట్లు ఏదైతే కోటా కింద పెట్టి దాని ద్వారా వచ్చే డబ్బులతో ఆ మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే, ఆయన మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని బురజల్లింది మీరు కాదా? మీరు అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటాలోనే ఫిల్ చేస్తామని చెప్పింది మీరు కాదా? కన్వీనర్ కోటాలో ఫుల్ చెయ్యకపోగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత పప్పు బెల్లాలు చేసి అమ్మేయడానికి ప్లాన్ చేసుకుని పీపీపీ మోడల్ని తీసుకొచ్చింది మీరు కాదా? ఈ యొక్క మెడికల్ కాలేజీని సర్వనాశనం చేసేట పథకం పేరే పీపీపీ అన్నది వాస్తవం కాదని చెప్పి కొల్లు రవీంద్ర గారిని అడుగుతున్నా. ఇకపోతే మీరు చాలా మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారిదేమో క్రిమినల్ మెంటాలిటీ అని. ఎవరిది? అంటే పచ్చకావంలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు మీ యొక్క చంద్రబాబు నాయుడు గారిది అసలు సిసలైనటువంటి క్రిమినల్ రాజకీయం, హత్యా రాజకీయం. ఈ విషయాన్ని రాష్ట్ర చరిత్ర అనేక సార్లు నిజం చేసింది, రుజువు చేసింది. ఎందుకంటే మాట్లాడుకుందాం, హత్యా రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి మొదలు పెడదామా, లేదు అంటే బెల్లి లలిత గారి హత్య నుంచి మొదలు పెడదామా, వంగవీటి మోహన్ రంగ గారి హత్య నుంచి మొదలు పెడదామా, లేదు అంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని చంపడానికి ప్లాన్ చేశారని స్వయంగా ఆయనే చెప్పిన స్టోరీ నుంచి మొదలు పెట్టుకుందామా, లేదా ముద్రగడ గారిని చంపడానికి ఇలా ప్లాన్ చేశారని చెప్పి అడ్డుకోవడానికి చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు వచ్చిన ఘట్టం నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెడదాం మీరు చెప్పండి. మీ ఏంటి, మీ హత్యా రాజకీయాలు ఏంటన్నది మీ చరిత్ర చిట్ట ఎప్పటికీ మర్చిపోరు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో. కాబట్టి మీరు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ? మాది గొడ్డల పార్టీ కాదు, మీది గుణపం పార్టీ, మీది వెన్నుపోటు పార్టీ. మీరు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు? లేదు అనుకుంటే ఉద్యమాలంటే కనీసం బస్సులు తగలెట్టాలి, 2-3 చచ్చిపోవాలని చెప్పి ఆయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారని స్వయంగా ఆయన తోడలుడు రాసుకున్నటువంటి పుస్తకంలో ఉంది. ఆ సంగతి మీకు గుర్తు రావట్లేదా అని అడుగుతున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు అధికారంలోకి వచ్చాక కార్యకర్తల నాయకుల్ని ఎంతమంది గుండెలు చీల్చి రక్తదాహం తీర్చుకున్నటువంటి ఒక రక్త పింజర పార్టీ మీ తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కొల్లు రవీంద్ర గారిని. కాబట్టే చెప్తా ఉన్నా, ఇటువంటి గుణపం పార్టీ, ఇటువంటి వెన్నుపోటు పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపం పార్టీ, వెన్నుపోటు పార్టీ అనే తెలుగుదేశం పార్టీని ప్రజలు తరిమి కొడతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొల్లు రవీంద్ర గారు, మీరు ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకుని మర్యాద పూర్వకమైనటువంటి భాషలో మాట్లాడితే మంచిది తప్పితే, దేవుడు నోరిచ్చారు కదా అని ఇష్టానుసారంగా పారేసుకుంటే అదే దేవుడు భవిష్యత్తులో ఇంకొకరికి అధికారం కూడా ఇస్తారు. దానికి తగిన మూల్యం భగవంతుడే మీకు చూపిస్తాడు. కాబట్టి అటువంటి